నెల 26వ తేదీన అంబర్పేట్ బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మహిళలు పాల్గొని స్వాగతం పలకాలని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి రోహిన్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అంబర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి కరపత్ర పంపిణీ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిన్ రెడ్డి మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా కబ్జా కోర్ల బందీ నుండి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు కృషి వలన అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంటను సాధించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పులి జగన్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా మాజీ ఎంపీ వి హనుమంతరావు పోరాట ఫలితంగానే బతుకమ్మ కుంట సాధ్యమైందని 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కృతజ్ఞతలు తెలపడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు 4వ రోజు అంబర్పేట్ ప్రతి డివిజన్లో కూడా పాదయాత్ర చేసి ఏ విధంగానైతే మనం బతుకమ్మ కుంటని ఈరోజు మనము ప్రజల ముందటికి ముఖ్యమంత్రి గారు 26 తారీఖు రోజు శంకుస్థాపన మన ప్రజలకు అందించబోతున్నాడో ఆ రోజుకు అంబర్పేట్ నియోజకవర్గం నుంచే గాక యావత్ హైదరాబాద్ నుంచి అందరూ కూడా మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ కుంటకు వచ్చి ఆ రోజు 26 తారీఖు రోజు బతుకమ్మ కుంటలో బతుకమ్మలాడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనం అది ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఏ విధంగానైతే గత ప్రభుత్వం గత పాలకులు ఈ బతుకమ్మ కుంట నిర్లక్ష్యం చేసి కొంతమంది కబ్జాకారులు చేతిలో పెడితే హనుమంతరావు గారి నేతృత్వంలో మేము అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపించి ఆ బతుకమ్మ కుంటను మళ్ళా ఈరోజు ఎంత సుందరీకరణ చేసి ఆ రోజు ఇప్పుడు బతుకమ్మ కుంటను మళ్ళీ ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇప్పుడున్న కొంతమంది నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఆ బతుకమ్మ కుంటను కబ్జా చేసిండ్రు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ హనుమంతరావు గారు చెప్పిన తర్వాత హైడ్రాకి ఇచ్చి హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ కుంటను ఎంత అందంగా చేసిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా హైడ్రాని ఏదో భూతంగా. మేడ్చల్ కలెక్టరేట్లో దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురవుతున్నాయని కలెక్టర్ను కలిసి తమ బాధ చెప్పాలని మోకాళ్లపై ఉండి కలెక్టర్ ఛాంబర్ వద్ద అధికారులకు దండాలు పెట్టి వేడుకున్నారు గ్రామస్తులు. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లోని సర్వే నెంబర్ 639, 640, 641లో సుమారు 15 ఎకరాల్లో దేవాదాయ శాఖ భూమిని కాపాడాలని మేడ్చల్ కలెక్టరేట్ ముందు ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి గ్రామస్తులు నిరసన చేశారు. సీతారామ టెంపుల్కు సంబంధించిన భూములను నిరుపేదలకు కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కబ్జాలు చేస్తూ ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గతంలో 3 కలెక్టర్లకు ఎండోమెంట్ భూములను కాపాడాలని వినతి పత్రాలు అందజేశారు. అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నప్పుడు దాన్ని 70లో తొలగించండి. 20 సైడ్ ఉన్న వాళ్ళు అప్పుడు 4 కుర్చీలు ఉన్నాయి, ఇలా 80 కుర్చీలు కాదు, మొత్తం 1500 కుర్చీలు వేసుకుని కూర్చోరు. ఎవరిది అబ్బసము, ఎవరి తాత జాగిరి? మా దేవుడు భూమి మాకు కావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కావాలంటే లచ్చిరెడ్డి గారి కొందరు గుడిసెల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రతి గుడిసెకు ఒక 5 లక్షలు 4 లక్షలుగా వసూలు చేసి వాళ్ళ గుడిసెలు ఇచ్చి బరాబర్ వేయించిన అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మేము చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కూడా స్పందించారు. కలెక్టర్ గారికి కూడా ఆర్డర్ ఉన్నాయి, తొలగిస్తామని తొలగించలేదు. అంతకుముందు 2018లో ఆర్డర్లు ఉన్నాయి, 2022లో ఉన్నాయి, 23లో ఉన్నాయి. మరి కలెక్టర్ గారిని ఎవరు అడ్డుకుంటున్నారో కూడా కలెక్టర్ గారు స్పందించాలి. మొన్న జరిగిన ఒక మీటింగ్ కి కలెక్టర్ గారు స్వయంగా వెళ్లారు, ప్రోటోకాల్ ప్రకారం వెళ్లారని తెలిసింది. కానీ అక్కడ ఆయన వెళ్లడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి ప్రజల్లో. అరే ప్రభుత్వం మొత్తం కూడా కబ్జా వాళ్ళకే, ప్రభుత్వ అధికారులు కూడా కబ్జాదారులకే మద్దతు ఇస్తున్నారనే ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. అటువంటి సంకేతాలు మంచివి కాదు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ. వాళ్ళు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే దీనిపైన ఒక కమిటీ పాత రిపోర్ట్స్ అనేది తెప్పించుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. నిజంగా మీరు అన్నట్టు అక్కడ నివాసితులు ఎవరన్నా పేదవారు ఉంటే మీరు సర్వే చేయండి. ప్రతి ఇంటింటికో కారు ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు.
అక్కడ పక్కన సార్ ఇక్కడ అక్రమంగా గుడిసెలు నిర్వహించబడ్డాయి, దాన్ని వెంటనే తొలగించాలని చెప్పినప్పుడు కూడా మా చేతిలో లేదు. దీనిలో ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులుగా చెప్పుకుంటూ చలామణి అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు. వెంటనే ఆ గుడిసెలంతా కూడా తొలగించాలి. లేని పక్షాన ఇంకా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. వీలైతే రాస్తా రోకో కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ఇప్పటికే కలెక్టర్ గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు కూడా పోవడం జరిగింది. అంటే కలెక్టర్ గారు ఎందుకు పోయినారంటే ప్రోటోకాల్ ఉంది కాబట్టి పోయినారని చెప్పడం జరిగింది. కాకపోతే కలెక్టర్ గారు వెంటనే దీన్ని స్పందించి ఆ గుడిసెలన్నీ కూడా తొలగించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మా గ్రామస్తులు కారండి. దయచేసి మీడియా మిత్రులు కూడా ముషీరాబాద్ నియోజకవర్గంలో ధన్యవాద్ మోదీజీ పాదయాత్రను ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. జీఎస్టీ ఉత్సవ పేరిట దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీకి ధన్యవాద్ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుభారం తగ్గించారు మోడీ. ప్రతి వ్యాపారస్తుల వద్దకు వెళ్లి స్వదేశీ వస్తువులనే అమ్మాలి. దసరా దీపావళి కానుకగా 140 కోట్ల ప్రజల మేలు జరిగే 2 స్లాబ్ విధానాలను ప్రవేశపెట్టింది. గత కాంగ్రెస్ హయాంలో అనేక రకాలుగా పన్నులు విధింపు చేపట్టింది. వినియోగదారులపై పన్నుల విధానం భారంగా మారింది. ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం వల్ల దేశం ఆర్థికంగా స్థిరపడడం ఈరోజు ప్రపంచంలోనే 4వ ఆర్థిక పెద్ద దేశంగా మారింది. 2047 వరకు ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా మారనుంది. బయట ఇచ్చినప్పుడు రిజల్ట్ అయితే తీసుకుంటే దసరా మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జీఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్లను 2కి కుదించి ఆ 2టిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%కి గతంలో 12% ఉంటే 5% జీరో. ఇవాళ ఆరోగ్య బీమా కానివ్వండి, మరి మందుల వాడకాలు కానివ్వండి, జీవిత బీమా మీద ఎటువంటి పన్ను విధింపు లేకుండా ప్రజలకు మేలు కల్పించినటువంటి విధానం నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 2014లో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఒకే పన్ను విధానం ఉండాలని, ఒకే దేశం ఒక్క పన్ను అని చెప్పి ఆనాడు 2017లో అనేక మంది వాళ్ళ సంస్థలతో వర్గాలతో చర్చించి ఆ యొక్క జీఎస్టీ విధానాలు తీసుకొస్తే మరి ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందో ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆ యొక్క గతంలో యూపీఏ కాంగ్రెస్ సాయంలో ఏ పన్ను విధానాలు ఉండేనో రకరకాలైన పన్నులు, సేల్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, టోల్ ట్యాక్స్ అని, ఆర్ట్రాక్ ట్యాక్స్ అని, ఆ రకంగా ప్రజల మీద భారం పడే విధంగా వ్యాపారస్తుల మీద కూడా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వస్తువులు వెళ్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ ఫేజ్ 2 మరియు ఫేజ్ 3లలో ఇళ్లలోకి మోకాళ్ల లోతు వరద నీరు చేరి ఇళ్లలోకి వరద నీరు మరియు డ్రైనేజీ నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ జాతీయ రహదారి నుండి భారీగా వరద నీరు కాలనీలోకి చేరుతుందని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల చుట్టూ డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి మురుగునీరు వస్తుండటంతో నిన్న రాత్రి నుండి నిద్రాహారాలు మానేసి బయట కూర్చున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడినట్టు నీళ్ళు వచ్చినాయని చెప్పండి. వాళ్ళు ఇల్లు ఆనించి కట్టే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, అసలు మేము ఎక్కడ పోవాలి, ఇక్కడ మా కాలనీకి వచ్చేసి నవభారత్ ఒకటి, రాజరంజిత్, ప్రగతి ఫేజ్ 2 ఆ 3 కాలనీల డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఆ ప్రగతి నగర్ ఫేజ్ 3కి మొత్తం డ్రైనేజ్ కలెక్షన్ ఇచ్చారు. మాది ఒకటి చిన్న డ్రైనేజ్, చిన్నపాటి వర్షానికి కూడా చాలా డ్రైనేజీలు బాగా పొంగిపోయి మొత్తం ఇళ్లలోకి వాటర్ రావడం జరుగుతుంది.
రాత్రి పడ్డ వర్షానికి ప్రతి ఇంట్లోకి వాటర్ రావడం జరిగింది. ఒక్కొక్క ఇంటి ముందు మోకాళ్ళ లోతు వాటర్లో ఒక 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల హైట్ లోతు వెళ్తున్నాయి. ఇక్కడ మాది ఉన్న కాలనీ మొత్తం ఒక చిన్న చెరువులాగా అయిపోయింది. ఆ చెరువుకి ఇప్పటికి ఎన్నోసార్లు మేము కమిషనర్ సార్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒక్కసారి కాకుండా ఒక్కసారి సరే మాట్లాడతామని చెప్తున్నారు. మస్కట్ గోడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ప్రగతి నగర్ phase 3 వరకు మొత్తం ఒక 1 కిలోమీటర్ వరకు ఉన్నది. 1 కిలోమీటర్ వరకు కూడా కనీసం ఆ గోడ నుంచి అవతలకు వాటర్ పోయే సౌలత లేదు. దాని గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ కూడా మస్కట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఏ చిన్న వర్షం వచ్చినా ఇళ్లలోకి వాటర్ రావడం జరుగుతుంది. దీని గురించి మేము ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని మాకున్న కమిషనర్ సార్ వాళ్ళని అందరిని కోరుకునేది ఏంటంటే ఈ యొక్క సమస్యను వీలైనంత వరకు మాకు తొందరగా కంప్లీట్ చేయగలరని. వరద నీటి సమస్య పరిష్కరించండి. నాగారం మున్సిపల్ పరిధిలో బిఎంఆర్ కాలనీ వద్ద కాలనీ వాసులు ఆందోళన చెందారు. వరద నీరు తమ ఇంటిలో చేరడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు కాలనీ వాసులు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నేనెందుకు కొడతాను? నాకు ఆఫీస్ వాళ్ళు ఎమ్మెల్యే కాదు సీఎం చూసుకొని ఆఫీస్ మాదాపూర్లో నారాయణ స్కూల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చినప్పటికీ విద్యార్థులకి క్లాసులు కొనసాగిస్తున్నారని నారాయణ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని ఆందోళన చేశారు. విద్యార్థులని ర్యాంక్ పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నారాయణ స్కూల్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, సెలవులు ప్రకటించాలి స్కూల్ పిల్లలకు వెంటనే, సెలవులు ప్రకటించాలి స్కూల్ పిల్లలకు వెంటనే, చర్యలు తీసుకోవాలి నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే, చర్యలు తీసుకోవాలి నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే. వాళ్ళకి యొక్క హాలిడేస్ ఇచ్చినప్పటికి కూడా దసరా హాలిడేస్ కి పంపకుండా ఇక్కడనే నారాయణ స్కూల్లో వాళ్ళకి క్లాసులు అంటే జైళ్ల మధ్యలో క్లాసులు అయితే నిర్వహిస్తా ఉన్నారు గుట్టు చప్పులు లేకుండా. వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం విద్యార్థి సంఘ నాయకులు వస్తున్నారని తెలియగానే వాళ్ళు వెంటనే గేట్లు లాక్ చేసేయడం, విద్యార్థుల్ని వెనకాల గేట్ల నుంచి కానీ పక్క దారి నుంచి కూడా వాళ్ళని కొంతమందిని బయటికి పంపేటువంటి ప్రయత్నంలో ఈరోజు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అదేందయ్యా ఎందుకు ఇట్లా మీరు కాలేజీలు పెడతా ఉన్నారు, మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీవోలతో మీకు సంబంధం లేదా, గవర్నమెంట్ జీవోలు మీరు పట్టించుకోరా అని అడిగితే మీరు డిఓ కంప్లైంట్ ఇస్తారా, మీరు పోలీస్ స్టేషన్లో కేసు వేసుకుంటారా వేసుకోండి, కానీ మీరు మా కాలేజ్ లోపలికి ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళ కాలేజ్ యాజమాన్యం అయితే విద్యార్థి నాయకుల పైన కానీ మా పైన కానీ దౌర్జన్యం చేయడం అయితే జరిగింది. అంతేకాదు మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి, అయినప్పటికీ వాళ్ళు హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి మా ముందు విద్యార్థులకు చెప్పండి మీరు హాలిడేస్ డిక్లేర్ చేస్తా అని అడిగినప్పటికీ కూడా మేము రేపు మధ్యాహ్నం వరకు పంపిస్తాము, రేపు మధ్యాహ్నం వరకు ఇంటికి పంపించేస్తాం కదా మీకు ఎందుకు అని చెప్పేసి మమ్మల్ని ఈరోజు బయటికి పంపించేయడం జరిగింది. ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య కానీ అన్ని విద్యా సంస్థలకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, మేము రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలు తిరుగుతాం, అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు ఎక్కడైతే నడిపిస్తా ఉన్నారో వాటిపైన కఠిన చర్యలు తీసుకునేలాగా మేము ప్రభుత్వం దృష్టికి కూడా రేపు తీసుకుని వెళ్తాం. ఈ రోజే నేను మా డిఓ గారిని ఇప్పుడు కలవడం జరుగుతుంది. డిఓ గారికి కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా ఈ నారాయణ స్కూల్స్ పైన కానీ శ్రీ చైతన్య స్కూల్స్ పైన కానీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థులు జీవితాలతో ఎందుకు చెలగాటలు ఆడుతా ఉన్నారు, విద్యార్థులు నారాయణ కార్పొరేట్ స్కూల్స్ లో కాలేజెస్ లో. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపటి నుండి 26వ తేదీ వరకు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ జరగనుంది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో NFL XC తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ ట్రోఫీని హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు BVK రాజు, PGTI CEO అమన్దీప్
జోహ్లీ క్రీడాకారులతో కలిసి లాంచ్ చేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన గోల్ఫ్ కళాకారులకు ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు అమన్దీప్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో పాటు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. I'm Director of Professional Golf Tour of India. The Telangana Golconda Masters will be starting from tomorrow. This will be the 11th edition. Started in 2015. And this will carry a prize prize of 1 crore. This will be featured on the international golfing calendar, which will have official world golf ranking points. We'll have 123 professionals participating in this, plus 3 amateurs. The tournament final round will be on Friday, 26th. So we request all to please join us for the prize presentation, encourage, motivate these golfers to display some best golfing talent. National players also. We have a few international players, foreigners, Olympian participating in this tournament. ప్రముఖ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ మెహే తమ వెడ్డింగ్స్ అంబాసిడర్ నగరానికి చెందిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రుజ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బంజారాహిల్స్లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాన్యవర్ ప్రతినిధులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15 మంది వెడ్డింగ్ అంబాసిడర్ల నియామకం జరగడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెడ్డింగ్ సూత్ర ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు అందుకున్న నేపథ్యంలో వివాహ రాయబారిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని తమన్నా రూజ్ అన్నారు. ఈ హోదాతో దేశవ్యాప్తంగా వెడ్డింగ్ ఇండస్ట్రీలో నగర ప్రతిష్ట ఇనుమడింపజేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. So hi, I'm Tamanna Roos, celebrity makeup artist from Hyderabad. Wedding Sutra has been very important part of my life since the day I started my career. Today we are celebrating not only the awards but also the grandeur of wedding market. Manyavar has taken a very big step by honoring the professionals and all the influencers who work behind the weddings. That is what makes any wedding very, very grand. So I've been announced as a wedding ambassador for this year, and Manyavar has chosen 15 such brand ambassadors. And I'm very proud that I could represent Hyderabad on national platform. This happened in Mumbai at Taj Mahal Hotel, and all the big professionals and all the big celebrities were there. And I'm glad that I could take Hyderabad up there on the stage. So hi, I am Rivine, regional marketing and visual merchandiser from Manyavar. So this year Manyavar is celebrating India's influential wedding professional. This year we launched the wedding ambassador program to honor creativity and innovation. So we are proud to associate with Wedding Sutra and Tamanna Roos, Hyderabad leading bridal makeup artist as our wedding ambassador this year. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే గోమాతను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నమో అధ్యక్షుడు జంగోను సతీష్ చెప్పారు. తాను చేస్తున్న సేవలను గుర్తించిన సంస్థ గ్రేటర్ గోరక్షక్ విభాగం అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దీంతో నా బాధ్యతను ఇంకా పెంచిందని గోమాతర వ్యవస్థాపకులు వీర మాధవరాజ్ ఆచార్యులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. గోవులను రక్షించడంతో పాటు సంస్కృతి సంప్రదాయాల పట్ల యువతకు మరింత అవగాహన కల్పిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలపనున్నట్లు ఆయన వివరించారు. శ్రీరామ్, జై గోమాత. నా పేరు జంగోని సచిన్ గౌడ్, అంబర్పేట్ నివాసి. ముందుగా వీర మధ్విరాజ్ ఆచార్య గారికి అండ్ నమో వందే గోమాతరం మిషన్ గారికి కృతజ్ఞతను తెలుపుతున్నాను. విషయం ఏమనగా నాకు హైదరాబాద్ గోరక్షక్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఈ అవకాశానికి నా ఎంతో బాధ్యతతో నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు భారతదేశంలో చోటు లేదు అని నూతనంగా ఎన్నికైన ఎస్సీయూ స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు అన్నారు. సోమాజిగఢ్ ప్రెస్ క్లబ్లో ఎస్సీయూ స్టూడెంట్ యూనియన్ నూతన అధ్యక్షుడు పల్లెపు శివ విలేకరుల సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలక్షన్స్లో 6 పోస్టులను ఏబీవీపీ వర్గం ఎస్సీయూ విద్యార్థులం కైవసం చేసుకున్నామని అన్నారు. 6 పోస్టులతో దేవేంద్ర,
శృతి ప్రియా, సౌరభ్ శుక్లా, వేణూస్, జ్వాల విజయాన్ని సాధించారన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు, దేశ భవిష్యత్తు నిర్ణయం చేసే విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టే శక్తులు అన్నీ కలిసినా కూడా తమ విజయాన్ని ఆపలేకపోయాయి అని అన్నారు. లెఫ్ట్ అలియన్స్, NSUI అభ్యర్థులపైన పోటీ చేసిన ఈ ఎలక్షన్లలో అన్ని పోస్టులను చాలా స్పష్టమైన మెజార్టీతో తాము దక్కించుకోగలిగామని అన్నారు. అఖండ భారత్ దిశగా అడుగులు వేస్తున్న దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ శక్తినైనా విద్యార్థులమందరం అడ్డుకొని తీరుతామన్నారు. కేవలం ఏబీపీ SLVD ప్యానల్ సంబంధించిన విజయం కాదు, ఇది పూర్తిగా HC విద్యార్థులు సాధించినటువంటి విజయంగా ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఈ యొక్క విజయం ఈ దేశంలో ఉన్నటువంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ మీద, డీప్ స్టేట్ ఫోర్సెస్ మీద, కమ్యూనిస్ట్ ఫోర్సెస్ మీద దేశ హితం కోసం పనిచేసేటువంటి స్టూడెంట్స్ సాధించినటువంటి విజయంగా ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఈ దేశం లోపల పాలక పక్షానికి ప్రతిపక్షానికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది, సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఈ దేశం లోపల లోక్సభలో ప్రతిపక్ష నేత ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల పర్యటన చేస్తూ ఈ దేశంలో విధ్వంసం సృష్టించే విధంగా, ఈ దేశంలో మనుషుల మధ్య విభజన రేఖలు విధించే విధంగా, ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించే విధంగా నిత్యం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడే జంజీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఇష్యూని మేము స్టూడెంట్స్తో దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నా టేకప్ చేసుకొని అవన్నీ సాల్వ్ అయ్యేటట్టు చేస్తామని అందరికీ విన్నపించుకుంటున్నాను. నమస్తే. సో ఏదైతే ఈ విజయం ఉందో, ఈ విజయం మనకు తెలియజేస్తుంది. మనకి ఈ జంజీ ఏదైతే ఉందో, జంజీ అనేది కోరుకుంటుంది మేక్ ఇన్ ఇండియా ఫోర్సెస్, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కాదు. ఈ క్యాంపస్లో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనేవి ఎక్కువైపోయాయి. కావున మేము ఎంటైర్ భారతదేశానికి తెలియజేస్తుంది ఏమనగా, మాతో అఖిల భారత విద్యార్థి పరిషత్ అండ్ సేవాలాల్ విద్యార్థులతో కలిసి రండి. మేమందరం కలిసి మేక్ ఇన్ ఇండియా వైపుగా వెళ్ళి భారతదేశాన్ని వికసిత్ భారత్ ఏదైతే మన 2047 థీమ్గా పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేద్దామని, అండ్ అఖండ్ భారత్గా ప్రపంచంలోనే మన లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న శ్రీ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం, ఖడ్గమాలార్చన, అదేవిధంగా బాలభోగము, కలశ స్థాపనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మొదలై మంగళగౌరి దేవిగా, గాయత్రి దేవిగా, కాత్యాయని దేవిగా, మహాలక్ష్మి దేవిగా, లలితా దేవిగా, అన్నపూర్ణ దేవిగా, సరస్వతి దేవిగా, దుర్గాదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర వర్ధిని దేవిగా కనకాల కట్టమైసమ్మ భక్తులకు దర్శనమిస్తారని ఆలయ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మలు వివరించారు. శరత్కాలే మహాపూజామని మనకి చండీ భాగవతంలో చెప్పబడింది. ఈ శరత్ ఋతువులో శ్రీ అమ్మవారిని గనక ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క గ్రహ దోషాలు కానివ్వండి, ఈతి బాధలన్నీ కూడా తొలగింపజేస్తానని చెప్పేసి దేవీ భాగవతంలో అమ్మవారు చెప్పినటువంటి మాటలు ఇవి. అటువంటి యొక్క ఈ శరత్ ఋతువు ఈ రోజే మొదలైంది. ఆశ్వీజ మాసంలో ఈ రోజు మొదలుకొని విజయదశమి వరకు 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రాతకాలం విశేష అభిషేకంతో ప్రారంభమై అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన, అలాగే లలితా సహస్రనామార్చన, ప్రతిరోజు కూడా రుద్ర సహిత చండీ సప్తశతి హోమాలు, మరియు ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణల చేత అమ్మవారిని అర్చన చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నిత్యం ఉపవాసం ఉన్నటువంటి యొక్క బాలికలకి, యువకులకి, అనేకమైనటువంటి భక్తులందరికీ కూడా సుమారు రోజుకి 1000 మంది చొప్పున అన్నప్రసాద వితరణ చేయడం కూడా ఈ యొక్క దేవాలయంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాహన పూజలు చేసుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. 30వ తేదీ దుర్గాష్టమి నాడు నుంచి ఈ యొక్క దేవాలయంలో వాహన పూజాది కార్యక్రమాలు కూడా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వరకు ప్రతి నిత్యం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వాహన పూజలు చేసుకోవడం, అలాగే దసరా నాడు మహిషాసుర మర్దిని అమ్మవారి అలంకారం. మహిషి అమ్మ మైసమ్మ అంటే ఈ కటకాల కట్టమైసమ్మ వారే మహిషాసుర మర్దిని కాబట్టి